బొట్టు తీసుకుంటారా? ఎందుకు? గుడికెళ్ళొచ్చాను, బాసు కరుణించాలని. భాస్కర్ గారు బొట్టు తీసుకుంటారా? ఏంటి జీవు కోసమా? రుద్రాభిషేకం చేయించాను, తిరుగు ఉండదు, బ్రహ్మాండం బద్దలైపోతుంది. మేడం కాఫీ. మేడం గారంటే ఈరోజు అత్తిరిపోయారు. ఓ స్లీవ్లెస్ అద్దరిపోయింది. ఏం చేయలేదు. వస్తున్నాం సార్. కాఫీ ఎంత వాళ్ళు టైం చూసి పిలుస్తారు. కాఫీయా టీయా? ఏమయ్యా ఆఫీసుకు రాగానే కాఫీ తాగలా? ఇంటి దగ్గర తాగే వచ్చుంటారుగా, సిగ్గుండకల్లా. ఆఫీసుకు రావాలంటే భయం. నన్ను నా సొమ్మును జుల్లేస్తూ కనిపిస్తారు. పైగా ఆ సౌండ్ ఒకటి సింఫనీ కండక్ట్ చేస్తున్నట్టుగా. కంప్యూటర్ ముందు కూర్చుంటారు, ఇట్లా ఇట్లా కొట్టడం కాఫీ, ఇట్లా ఇట్లా కొట్టడం టీ. ఈ సీట్లో ఆ సీట్లో పోవడం లంచ్ బ్రేక్. ఏమిటా నువ్వు? బొట్టు పెట్టుకుంటారా సార్? నుదుట బొట్టు చెవులో పూలు పెట్టుకునే బాపత్ కాదు నేను. ఎందుకు వచ్చావు చెప్పు. లీవ్ కావాలి సార్. ఏమయ్యా, ఏ ముహూర్తాన ఆఫీసులో జాయిన్ అయ్యావో గానీ మొదట పెళ్లి చూపులు లీవ్ కావాలి సార్ అన్నావు. ఆ తర్వాత పెళ్లి లీవ్ అన్నావు. తర్వాత మా ఆవిడ కడుపు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నావు. తర్వాత డెలివరీ అన్నావు. పిల్లాడికి అక్షరాభ్యాసం బాసర వెళ్ళాలన్నావు. మా అత్త పోయింది సెలవు అన్నావు. మా మామ పోయాడు సెలవు కావాలన్నావు. మా బావమరిదికి యాక్సిడెంట్ అండి అన్నావు. మా మరదల్ని పావు గరిచింది అన్నావు. చివరికి మా ఆవిడే లేచిపోయిందని ఏడుస్తూ వారం రోజులు ఇంటి పడుకుని వాళ్ళు వచ్చి ఆఫీస్కి ఎందుకే నీ సెలవు చెప్పి సెలవు. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. పెళ్లి చూపులకి వెళ్ళాలి. నువ్వు ఒక్క క్షణం నా ఆఫీసులో ఉండేందుకు వీల్లేదు. జుట్టు పట్టుకుని బయటకు అవుతా. జుట్టు పట్టు పట్టుకున్నావా? రెక్క పట్టుకుని అవుతా. పోబడికి పెళ్లి మ్యాటర్ సార్, ఈ ఒక్కసారికి ఇవ్వండి సార్. డిస్మిస్ చేస్తున్నా. 2 నిమిషాలు ఆఫీస్ నా టేబుల్ మీద రావాలి. నువ్వు పో. నువ్వురా. ఎవరు నువ్వు? నా పేరు సుబ్రహ్మణ్యం సార్. అయితే నా జాయినింగ్ ఆర్డర్. పోలవరికి జాగ్రత్తగా వీడు కొంచెం మూలశంక ఉందా? ఎవరు సార్ సార్ ప్లీజ్ రండి సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ఉన్న ఒక్క ఉద్యోగం ఊడిపోతే ఎలా? ఇప్పటికైనా అర్థమైందా? బొట్టు పెట్టి మరీ చెప్పావు. రుద్రాభిషేకం చేయించాను, బ్రహ్మాండం బద్దలైపోతుందని. ఇప్పుడు ఏమైంది? పోస్ట్ మార్టం బద్దలైంది. పని చూసుకో. ఇప్పుడు ఎలా సార్? ఏం పర్లేదులేండి సార్. ఇవాళ కొత్త మేనేజర్ జాయిన్ అవుతున్నారు. 7 అవర్లో బాస్ మర్చిపోతారు. ఇదన్నా సార్ వాడే? ఆ మేడం పాలు ఎత్తుతా ఉంటే మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి సార్ వాడే? టైం బ్యాడ్ రా. చాలా బ్యాడ్ పొజిషన్ లో పే చేయాల్సి వస్తుంది. సార్ వాడే నీ డబ్బులు కూడా ఆ మేడం దగ్గర ఎత్తే ఐడియా చెప్తారు, వింటారా సార్ వాడే? నీకు అంత సీన్ ఉందా? సరే చెప్పు. ఓకే సార్ వాడే. 2 పేరు బ్యాచులర్స్ కదా సార్ వాడే. స్లోగా సెటప్ చేశారు వాడే. సెటప్ సెటప్ అంటే శీఘ్రం కళ్యాణం చేసుకోండి సార్ వాడే. కళ్యాణమా? ఓర్ని ఎవ్వ దానికి తిండెట్టాలంటే నా కొంప అమ్ముకోవాలరా. ఏమక్కర్లేదు సార్ వాడే, మీకంటే డబుల్ సాలరీ సార్ వాడే. ఫ్లైట్ కూలిపోయిందనుకో 15 లక్షలు డబ్బు వస్తుంది సార్ వాడే. అంటే నా పెళ్ళం చచ్చిపోవాలని కోరుకుంటున్నావురా నువ్వు? హలో, ఏమిటి వాడి మీద తిరిచిపడుతున్నారు? లేకపోతే చూడండి, మీరు నేను పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటున్నాడు వాడు. వాడికేం పోయే కాలం వచ్చింది? అయినా మీరు చేసుకుంటానంటే మాత్రం నేను చేసుకుంటానేంటి? నేను ఫస్ట్ హ్యాండ్, మీరు సెకండ్ హ్యాండ్. నేను సెకండ్ హ్యాండా? ఎవడు చెప్పాడు? వాడే. మీ ఆవిడి ఫ్లైట్ కదా, లేచిపోయిందటగా. లేచిపోలేదు, చచ్చిపోయింది. పెద్ద డిఫరెన్స్ ఏముంది? సెకండ్ హ్యాండేగా. ఓకే ఓకే, నాదో డౌట్. అసలు నీకు ఎయిర్ హోస్టెస్ పోస్ట్ ఎవడిచ్చాడు? వాళ్ళే ఇచ్చారు. అంటే పోస్టింగ్ పెద్ద పెద్ద జంబో జట్లు బోయింగుల్లోనా? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? మరి వాయుదూతలు అయితే పడిపోతాయి కదా. ఎందుకు పడిపోతాయి? ఇప్పుడు ఫ్లైట్ లో మీకు లగేజ్ ఏది కట్ చేస్తారా? నాకెందుకు కట్ చేస్తారు? ఇప్పుడు ఎక్కడికి? త్రివేంద్రం. మరి వెళ్ళొచ్చుగా. నాకు లైట్ గా అర్థం అవుతుంది, చూసుకుందాం. వస్తా. లేకపోతే నా పెళ్ళం లేచిపోయిందని ఎటకారం ఆడతావా? పర్సనల్స్ కలగకూడదమ్మా. సరేరా, నువ్వు ఇలా మాత్రలు అవి మింగేవని మీ అమ్మకి చెప్పకు. నేను చెప్పనులే. నువ్వు తగలేసిన డబ్బుకే ఉద్యోగం వచ్చిందని చెప్తాను. నువ్వు అలాగే ఏడు. అలాగే. ఇదిగో నువ్వు దేని బట్టి దాన్ని దువ్వేకిరా బాబు. మేము ఉన్నాం కదా. ఏంటి నేను ఊరెడతాను, కాస్త మా వాడిని చూసుకోండి బాబు. మాకు వేరే పనే ఉంది. మీ వాడిని నేనే చూసుకోవాలా, కింద ఉన్న బండదాన్ని నేనే చూసుకోవాలి. నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. బాధపడకండి, అర్థమైన ఎదవలి చూసుకోవడానికి 7 కొండల సా ఉన్నాడు కదా. మరి మీ వాడు నన్ను ఒక యాంగిలే చూసావు, ఇంకో యాంగిల్ చూపిస్తానన్నాడు. అదో టెన్షన్ పట్టుకుంది ఇప్పుడు నాకు. అప్పుడేదో పొరపాటు అన్నాను సార్. సారీ సుందర్ గారు. ఆడి సారి చెప్పారా చేద్దావా? దేవుళ్ళని మనిషి వస్తానండి. అమ్మ పల్లెటూరు, నీ మాటల్లో ఎటకారం లైట్ గా అర్థం అవుతోంది నాకు.